ఇప్పుడు ఫ్రెష్గా ఐకే ఓకే రొటేషన్ ప్లేన్ సాల్వర్. ఇక్కడ ఏం స్టిక్కీ ఆన్ చేసుకోకండి, ఇందాక చెప్పాను సింపుల్ అది. ఇది మాత్రం కొద్దిగా చూడండి, ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ వరకు వచ్చిందా? ఈ ఫస్ట్ ఈ మెష్ తీసి ఒక దాంట్లో వేసి రెఫరెన్స్ ఇచ్చుకోండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మనకి ఏంటిది? ఐకే లెగ్ కంట్రోల్, అంటే దీని పేరు యాంకిల్ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి యాంకిల్. ఓకే, నెక్స్ట్ ఇంకొక లైక్ ఐకే తీసుకోండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు రొటేషన్ ప్లేన్ సాల్వర్ అంటే రొటేట్ అవ్వాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ పైది మాత్రం రొటేటర్, రిమైనింగ్ రొటేట్ అవ్వద్దు. అంటే నువ్వు ఎలా, అది కూడా రొటేషన్ కానీ ఎటువైపు మూవ్ అవ్వాలా అటువైపు మూవ్ అవ్వాలన్నమాట. అంటే ప్రాపర్ ఒక రిస్ట్రిక్షన్ ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే సింగిల్ చైన్ సాల్వర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఓకే, సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి. డన్. ఎన్నైనాయి? 3 అయినాయి. ఇప్పుడు ఒకటేమో ఫస్ట్ది, ఇప్పుడు సెకండ్ది కదా. సెకండ్ది ఏంటిది? బాల్ అని నేమ్ ఇవ్వండి. బాల్ అంటే బాల్ మూమెంట్ అనమాట. ఇది కదా నేను అన్నాను కదా ఇందాక, బాల్ ఎలా మూవ్ అవ్వాలి, ఎలా మూవ్ అవ్వాలన్నమాట, బాల్ మూమెంట్. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ది ఏంటిది? టోస్. ఈ లాస్ట్ది ఏంటిది చూడమ్మా, ఇదేమో యాంకిల్, ఓకే, ఇదేమో బాల్, ఇదేమో టోస్. ఓకే, ఇప్పుడు దీనికి టోస్ అని నేమ్, సారీ టీస్ అని రాశాను. ఓకే, టోస్. ఓకే, ఈ 3 చాలా ఇంపార్టెంట్. అవుట్లైనర్కి వెళ్ళండి కరెక్ట్గా. ఈ అవుట్లైనర్లో మీరు లెగ్ కంట్రోల్ ఎక్కడుంది? లెఫ్ట్ సైడ్ మాట్లాడుతున్నాం మనం, అండర్స్టూడ్? ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కదా, ఈ యాంకిల్, ఈ టో, లాస్ట్ కంట్రోల్ ఏంటిది? బాల్. బాల్ రాయలేదు, బాల్, యాంకిల్, బాల్, టోస్. ఈ 3 ఐకేస్. లెగ్ కంట్రోల్ ఎక్కడుంది? మన లెగ్ కంట్రోల్, లెఫ్ట్ లెగ్ కంట్రోల్ ఇక్కడ ఉంది. దీనికి పేరెంట్ చేయండి, పి అనండి. ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటిదంటే, చూసారా, ఇప్పుడు మీరు ఇది ఆఫ్ చేస్తున్నాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇదొక కంట్రోల్, సరే ఇదొక ఐకే, ఓకే ఇదొక ఐకే, ఇదొక ఐకే. బట్ ఇదేమో రొటేషన్, ఇదేమో సింగిల్, ఇదేమో సింగిల్. ఓకే, ఈ 2 సింగిల్ అనమాట. ఇప్పుడు మనం దాని గ్రూపింగ్ ఎలా చేస్తాం? చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెకండ్ వన్ అంటే బాల్ అండ్ టోస్ 2 పట్టుకొని కంట్రోల్ జీ అనండి. ఓకే, గ్రూప్ అయిందా? గ్రూప్ అయిన తర్వాత దాని పైవోట్ ఎక్కడ మార్చాలి? డైరెక్ట్గా ఇక్కడికి, ఈ జాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ జాయింట్ అంటే మిడిల్ అంటే సెకండ్ సింగిల్ ప్లేన్ సాల్వర్ కదా, అక్కడికి తీసుకెళ్ళి దీన్ని పైవోట్ అడ్జస్ట్ చేయండి. ఓకే, ఎప్పుడైతే పైవోట్ అడ్జస్ట్ చేస్తారో మీకు ఏం కావాలనుకున్నారు? రొటేషన్. ఏం రొటేషన్? ఇలా చూసారా? ఈ టోస్, దీని నేమ్ ఎలా ఇస్తారు? టోస్ ట్యాప్ అని ఇవ్వండి. ఇక్కడ ఈ గ్రూప్ నేమ్ టోస్ ట్యాప్. ఓకే, ఇదేంటి? ఓన్లీ ఈ రొటేషన్. ఏ రొటేషన్? ఎక్స్ రొటేషన్. ఎక్స్ రొటేషన్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ రొటేషన్. ఇది సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ యాడ్ అట్రిబ్యూట్, ఇక్కడ ఇమీడియట్గా చూపిస్తాను మీకు, సో దట్ మీకు అర్థమవుతుంది. యాడ్ అట్రిబ్యూట్, ఇక్కడ మనం టో ట్యాప్ అని చెప్తాము, లేకపోతే టో ట్యాప్ అని చెప్తాము. ఇక్కడ మనం ఇంటీజర్ 0, ఓకే, ఇక్కడ 10 ఇద్దాం. 10 ఇవ్వండి, 5 ఇవ్వండి, అంటే మీరు ఎలా సెట్ చేయాలంటే అట్లా సెట్ చేయొచ్చు. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు ఈ టోకి మీరు ఇచ్చిన గ్రూప్ ఏది? ఇక్కడ టో ట్యాప్ గ్రూప్ ఉందా? ఓకే, ఇది ట్యాబ్లెట్ రాసినట్టున టో ట్యాప్. దీన్ని కనెక్టివిటీ అండి. అంటే ఏంటిది? ఇది టో ట్యాప్. మీరు ఈ వాల్యూ ఇక్కడ వాల్యూ మారుస్తుంటే ఈ టో ట్యాప్ మూవ్మెంట్ అవ్వాలి. అంటే ఏంటిది? ఈ వాల్యూ మార్చారనుకో టో ట్యాప్ మూవ్ అవ్వాలి. అంటే ఈ వాల్యూ అంటే ఏదైతే పట్టుకుంటే అంటే లెఫ్ట్ సైడ్కి గో టు ద జనరల్ కనెక్షన్ ఎడిటర్, ఇక్కడ రీలోడ్. ఓకే, ఇక్కడ మనకి ఏమని రాసుకున్నాం ఇప్పుడు? టో ట్యాప్ కదా. ఇక్కడ ఏంటిది? ఇది గ్రూపు టో స్టాప్. ఇది ఇందులో రీలోడ్ రైట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ, రొటేషన్ ఎక్స్ వాల్యూ ఎక్కడుంది? ఇక్కడ. ఓకే, ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేయండి. ఇప్పుడు మీరు ఏం కావాలనుకున్నారో చూడండి, చూసారా?
వస్తుందా, వర్క్ అవుతుందా? 5. కొద్దిగా వాల్యూస్ ఎక్కువ ఇచ్చుకోవాలి. మనం ఏమి ఇచ్చాము, 1 to 10 ఇచ్చాము. సో 1 to 10 తీసుకుంటుంది. మనం ఇంకొద్దిగా ఎక్కువ ఇస్తే ఈసారి నుంచి మనం ఎక్కువ ఇద్దాం. నెక్స్ట్ ఆప్షన్కి 0. డన్. నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు ఈ 2 కలిపి ఇప్పుడు ఇది దీనికి ఉన్న ఐకే దీనికి ఉన్న కలిపి గ్రూప్ చేసాం కదా. ఇప్పుడు దీంతో గ్రూప్ చేద్దాం. ఇది ఎక్కడుంది, యాంకిల్, కంట్రోల్ జీ. కంట్రోల్ జీ అంటే దాని యొక్క పైవోట్ ఎక్కడికి వచ్చింది చూడండి. దాని పైవోట్ ఇక్కడ వచ్చిందా, దాని పైవోట్ ఇది ఆఫ్ చేయండి బెటర్. దీని పైవోట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. డన్. ఎక్కడ ఇంతకుముందు ఎక్కడ పెట్టారు, సేమ్ టో ట్యాప్ అక్కడే పెట్టండి. దాని పేరేంటి, హీల్ అని రాయండి. ఎలా రాస్తారు, ఎందుకు హీల్, ఇలా. సారీ ఏదో కాల్ వచ్చింది దాని గురించి. సో ఇలా మీరు ఇప్పుడు ఈ గ్రూప్ చేశాను కదా, దేన్ని గ్రూప్ చేశాను మళ్ళీ ఎండు చేసి చూపిస్తాను. ఏం గ్రూప్ చేశాను, దీనిది అయిపోయింది టో ట్యాప్. ఫస్ట్ పైన యాంకిల్ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ అనండి. ఓకే, గ్రూప్ అనింది. ఆ యొక్క గ్రూప్ యొక్క పివోట్ పొజిషన్ ఇక్కడికి మార్చండి. ఇప్పుడు ఈ నేమ్ ఏంటిది, హీల్ అనేందుకు, లెఫ్ట్ లెగ్ హీల్ అన్నారు అనుకోండి. హీల్ ఎందుకు, ఇప్పుడు చూడండి లెగ్లో వేస్తుంది, చూసారా. ఓకే, హీల్ వచ్చిందా, మీకు ఈ ఐకే ఆఫ్ చేస్తాను సో దట్ అర్థమవుతుంది. హీల్ వచ్చిందా, జాయింట్ కూడా ఆఫ్ చేస్తాను. హీల్ వర్క్ అవుతుందా, హీల్. ఓకే, ఇలా ఇదేంటిది హీల్ అని. ఇప్పుడు ఈ హీల్ ఇక్కడ కూడా సేమ్, ఇది హీల్, లెఫ్ట్ లెగ్ హీల్. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక అట్రిబ్యూట్ యాడ్ చేయండి, యాడ్ అట్రిబ్యూట్, సేమ్ యాడ్ అట్రిబ్యూట్. ఇందులో మనం ఇప్పుడు ఇందాక అన్నాం కదా, హీల్, లెఫ్ట్ హీల్. ఓకే, ఇక్కడ 0, ఇక్కడ ఒక 100 ఇచ్చుకోండి. అంతగా 100 వద్దు, ఒక 50 ఇవ్వండి చాలు, ఆర్ 60 యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. గో టు మీరు ఇది మూవ్మెంట్ చేస్తే అక్కడ రావాలి కదా, కనెక్షన్ ఇట్టా ఫాస్ట్గా చెప్పేస్తాను. ఒకటి మెల్లిగా స్లోగా చెప్తాను, తర్వాత ఈజీగా స్పీడ్గా చెప్పేస్తాను. చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. హీల్ ఎక్కడుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఏ రొటేషన్, ఎక్స్ రొటేషన్ కదా. ఇప్పుడు ఇక్కడ ఏ రొటేషన్ అనుకుంటున్నా ఆ రొటేషనే, ఎక్స్ రొటేషన్. డన్. ఇప్పుడు మీకు ఏం కావాలో ఇక్కడ మీరు హీల్ చూసారా, ఎంత వాల్యూ, చాలా లైట్. హీల్ 100 సేమ్ పెరగదు, ఒక 20. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇదంతా అయిపోయింది మనకి. ఏది, ఒకటేమో టో ట్యాప్ అయిపోయింది, ఒకటేమో టో ట్యాప్. ఇప్పుడు మనం అది మాడిఫై చేయలేం, ఏదైనా ఇది మాడిఫై చేయొచ్చు ఇట్లా. ఓకే, ఇదేమో టో ట్యాప్ అయిపోయింది, ఇంకోటేమో హీల్ అయిపోయింది. నెక్స్ట్ యాంకిల్కి ముందు ఇంకా మీరు టో టిప్ ఇంకా రకరకాలుగా ఇప్పుడు అవన్నీ సెలెక్ట్ చేసుకొని, సపోజ్ ఇది ఈ కంప్లీట్ గ్రూప్ కదా, గ్రూప్ కింద ఇవి గ్రూప్, ఈ 2 గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే 2 హై కేస్ అనమాట. ఇదొక గ్రూప్, చూడమ్మా, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. ఓకే, సో ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. ఈ 2 గ్రూప్స్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ అనండి. ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, కంట్రోల్ జీ అనండి. మళ్ళీ ఇంకో గ్రూప్ వస్తుంది. ఆ గ్రూప్లో మీరు ఏం చేయండి అంటే దాని యొక్క పైవోట్ పొజిషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, అన్నీ కలిపి ఇప్పుడు ఈ గ్రూప్లో ఏం చేస్తారు, మొత్తం లెగ్గేలేస్తుంది, అవునా, లెగ్గేలేస్తుంది. ఆ లెగ్ ఏదో ఇక్కడ నుంచి లేస్తే బెటర్. అంటే హీల్ అంటే టో టిప్ అవ్వాలి, అంటే దాని యొక్క పైవోట్ పొజిషన్ ఎక్కడ ఉండాలి మీరు డిసైడ్ చేసుకోండి. ఇది నేను ఇలా చెప్తే ఇలాగే చేయాలని కాదు, ఏం జరగాలి, ఇది టో టిప్ అంటారు. సో దేని పైవోట్ కావాలి, మొత్తం లెగ్ ఈ పర్టికులర్ లెగ్ పైవోట్, దీని యొక్క పైవోట్ అంతా ఇక్కడికి మార్చాలంటే ఏం చేస్తారు, ఇలా పెట్టుకుంటారు. ఇక్కడ మీరు ఏం రాస్తారు, టో టిప్, లెఫ్ట్ టోస్ టిప్. అర్థమైందా. ఇప్పుడు ఇదేంటిది, రొటేట్ చేస్తున్నారా. ఇప్పుడు ఎక్కడి నుంచి రొటేట్ అవుతుంది, చూసారా. మీరు డిసైడ్ చేసుకోవాలి. ఈ వీడియోస్ చూస్తే కాదు,
వీడియోస్ చూడాలి, కానీ అక్కడ ఏదో ఒక పాయింట్ మిస్ అయినా మనకు రాదు, అలా ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ లెగ్ చూపిస్తాను కదా మీకు, ఫాస్ట్గా 3 స్టెప్సే చూపిస్తాను, ఇంకా ఎక్కువ స్టెప్స్ చూపించాను. ఇది టో టిప్. ఇప్పుడు ఇక్కడ మన సేమ్ యాడ్, ఇది స్లో చూపిస్తున్నాను కానీ యాక్చువల్గా లెఫ్ట్ టోస్ టిప్. ఓకే, ఈ టోస్ టిప్లో మనం ఏం చేస్తామంటే 0 ఒక 50 ఇద్దాం, యాడ్ చేస్తున్నాను. ఓకే, సేమ్ ఇందాక మనం టోస్ టిప్ ఉంది కదా, జనరల్ కనెక్షన్ ఎడిటర్, ఇక రీలోడ్. ఓకే, దీంట్లో ఇది సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ వచ్చేసింది రీలోడ్ టోస్ టిప్. మనం ఏమనుకున్నా రొటేషన్సే, అన్నీ రొటేషన్సే, సేమ్ ఎవ్రీథింగ్ రొటేషన్స్. చూసారా, టోస్ టిప్ అట్లా. ఓకే, నెక్స్ట్ ఏంటిది, లాస్ట్ ఫైనల్. ఇప్పుడు ఈ గ్రూప్, ఇది ఫైనల్ గ్రూప్ కదా, అంటే టో స్టిప్. మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక టో స్టిప్ ఉంది, లెగ్ హీల్ ఉంది, మళ్ళీ ఈ టో ట్యాప్ ఉంది, హీల్ ఉంది, తర్వాత టో టిప్ ఉంది. ఈ టో టిప్ని కూడా మళ్ళీ ఈ ఫైనల్ గ్రూప్, ఈ గ్రూప్ని Ctrl+G అని చెప్పేసి, ఓకే, దీని యొక్క పైవోట్ తీసుకెళ్ళి యాంకిల్కి పెట్టండి. ఇంకా చాలా ఉంది, ఇంకా హెరారికి ఒక 5-6. మీరు ఏదైనా క్యారెక్టర్ తీసుకోండి, దానికి ఏమేమి ఉన్నాయో చూసుకోండి, అది ఎక్కడెక్కడ కదులుతుందో దాని ప్రకారంగా మీరు చేయండి, తెలిసిపోతుంది. సో ఇదేదో స్టెప్ మిస్ అయింది కనుక నాకు రావట్లేదు, అలా ఏం లేదు, ఏ స్టెప్ లేదు, 3 స్టెప్స్ చేసుకోండి, ఈజీ, బెటర్. ఇది యాంకిల్ మూమెంట్. యాంకిల్ మూమెంట్ అంటే ఏంటిది, ఇలా రొటేట్ అవ్వటం. ఓకే, ఇలా రొటేట్ అవ్వడం. సో యాంకిల్, లెఫ్ట్ యాంకిల్. ఓకే, చూడండి ఎలా రొటేట్ చేస్తున్నాం మనం. ఓకే, ఇలా రొటేట్ అవ్వడం, యాంకిల్ మూమెంట్. డన్. ఈ యాంకిల్ మూమెంట్ని సేమ్ దీనికి కూడా కనెక్టివిటీ ఇవ్వండి. ఈ యాంకిల్ సేమ్ మీరు ఎలా అనుకుంటున్నారా, యాంకిల్, లెఫ్ట్ యాంకిల్. ఇంట్రెస్ట్గా చేయండి, అర్థం కాకపోతే మీరు డిస్క్రిప్షన్లో ఇవ్వండి, క్లారిఫై చేస్తా డౌట్. మళ్ళీ ఇంకోసారి చెప్పంటే అందులోనే, అయితే ఒకసారి 1-2 సార్లు చూడండి, అదే చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి, కనెక్షన్ ఎడిటర్, ఇక రీలోడ్. యాంకిల్ అనేది ఇక్కడ వచ్చింది కదా, ఇలా యాంకిల్. ఓకే, ఎప్పుడైతే మీరు కంప్లీట్ గ్రూప్ పట్టుకుంటారో దాని పైవట్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ కంప్లీట్ గ్రూప్ పట్టుకుంటే పైవట్ ఇక్కడ తీసుకెళ్ళాలి, కానీ మధ్యలోకి తీసుకురావద్దు, గుర్తుపెట్టుకోండి. పైవట్ కంప్లీట్ అన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, ఇక్కడైనా పెట్టాలి, ఇక్కడైనా పెట్టాలి. ఇక్కడ పెడితే యాంకిల్ అవుతుంది, ఇక్కడ వెళ్తే టో టిప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి ఇక. ఓకే, సో యాంకిల్ రొటేషన్ ఏంటిది, రొటేషన్ ఎక్స్. ఓకే, ఇది చూడండి యాంకిల్. ఇది అయింది. ఓకే, దీనికి కనెక్షన్ ఇచ్చేసినట్టున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కనెక్షన్ బ్రేక్ చేయాలి. ఎలా చేస్తారు బ్రేక్ మీరు? ఓకే, డైరెక్ట్గా డిలీట్ అంటే పోదు, సో బ్రేక్ కనెక్షన్ అనాలి, బ్రేక్ అయిపోతుంది. మీకు ఏం కావాలనుకున్నారు? ఓకే, ఇది కదా, ఇది 50 ఉంది. ఓకే, ఆ 50లో మీరు యాడ్ చేసుకోవాలి. ఎక్సా ఏంటిది, వై వాల్యూ. మనం చేసింది వై వాల్యూ ఉండాలి. సో అది మనం మిస్టేక్ చేసాం అనమాట. సెలెక్ట్ చేసుకోండి కనెక్షన్ ఎడిటర్, ఏం మిస్టేక్ చెక్ చేసుకోండి. కనెక్షన్ ఎడిటర్, ఇక్కడ యాంకిల్. ఓకే, సేమ్ యాంకిల్, రీలోడ్, ఎక్స్ రొటేషన్, వై రొటేషన్, ఎక్స్ కాదు వై రొటేషన్. ఓకే, ఇప్పుడు చూడండి ఏదవుతుందో చూడండి. ఓకే, ఇట్లా అయిపోయిందా, అర్థమైందా? సో నెక్స్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు నేను పోల్ వెక్టార్ ఇవ్వాలి. పోల్ వెక్టార్ అంటే ఏంటిది, ఈ పర్టికులర్ దానికి ఇప్పుడు మూమెంట్ అవుతున్నప్పుడు ఇది డైరెక్ట్గా మీరు ఇప్పుడు మూవ్ చేశారు. ఎక్కడ మూవ్ చేశారు? ఇక్కడ యాంకిల్ అన్నారు కదా, ఇలా మూవ్ చేసినప్పుడు దాని యొక్క పోల్ వెక్టార్ కూడా మూవ్ అయిపోవాలి. అంటే మన ఇక్కడ నీ ఉంది కదా, నీ కూడా మూవ్ అయిపోవాలన్నమాట. ఈ నీ ఉంది కదా పర్టికులర్గా ఈ నీ కూడా మూవ్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది సెలెక్ట్ చేస్తాం, కంట్రోల్ సెలెక్ట్ చేస్తాం.
ఓకే, నెక్స్ట్ ఐకే హ్యాండిల్ పైన ఫస్ట్ ఐకే రొటేషన్ ప్లేయింగ్ సాల్వర్ని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ నాకు వర్డింగ్స్ రాంగ్, ఏదో ఇక్కడ ఉన్నాను, వర్డింగ్ రాంగ్. చూడండి, పోల్ వెక్టర్ అనండి, ఆటోమేటిక్గా పోల్ వెక్టర్ వచ్చేసిందా ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఎలా తిప్పితే అలా వస్తుంది. ఓకే, సో ఈ పోల్ వెక్టార్ని అంటే ఈ యొక్క కర్వ్ని దీంతో పేరెంట్ చేయండి. ఓకే, ఇది మాస్టర్కి పేరెంట్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడ మూవ్ అవుతే అక్కడ మూవ్ అవుతుంది. డన్. సేమ్ దీనికి చేస్తాను. సో కొద్దిగా మనం ఇవన్నీ ఆఫ్ చేద్దాం బెటర్, కొద్దిగా మీకు కన్ఫ్యూషన్ ఉంటుంది, అందుకని ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు చూడండి, దీనికి రిమూవ్ కంట్రోల్స్. ఓకే, చూడండి, ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ చేస్తున్నాను. ఇక్కడ మన క్లియర్గా చూడండి ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇప్పుడు రీసెట్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనం క్లిక్ ఇట్ హియర్, డన్. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు సింగిల్ చైన్ సాల్వర్, సింగిల్గా అంటే సింగిల్గానే వర్క్ అవుతుంది, రెండు కాదు, ఒక్కటే సింగిల్ చైన్ సాల్వర్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ సింగిల్ చైన్ సాల్వర్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. 3 వచ్చేసా. ఫస్ట్ ఏం రాయాలి చెప్పండి, మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏదో అడుగుతున్నా, మీరు నాకేదో చెప్తున్నారు అనుకోకండి. మీరు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుంటే ప్యాషన్గా నేర్చుకుంటేనే వస్తుంది. ఇప్పుడు ఇదేంటిది, యాంకిల్. ఓకే, నెక్స్ట్ ఏంటిది, బాల్. నెక్స్ట్ ఏంటిది, టోస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 3 సెలెక్ట్ చేసుకోండి. ఈ కంట్రోల్ ఎక్కడుంది, రైట్ ఇక్కడ ఉంది, రైట్ లెగ్ పి అనండి, పేరెంట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ 3 ఉన్నాయి. ఫస్ట్ 2 ఫాస్ట్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ జీ అనండి. ఓకే, దీని యొక్క పైవోట్ చూసుకోండి. పైవోట్ ఎక్కడ పోయింది, ఇక్కడ ఉందా, ఈ పైవోట్ని తీసుకొచ్చి ఇక్కడ మార్క్ చేసేయండి. దీని పేరేంటిది, ఏమి ఇస్తారు చెప్పండి. దీని మెయిన్ నేమ్ మీరు ఇందాక ఇచ్చారు కదా, టోస్ ట్యాప్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పైన యాంకిల్ని పెట్టుకొని కంట్రోల్ జీ, దాని యొక్క పైవోట్ ఎక్కడ పెడతారు, సెకండ్ ప్లేస్లోనే అంతా. ఓకే, దాని యొక్క ఇక్కడ పెట్టారా, దీని ఏంటిది, హీల్. ఓకే, హీల్, రైట్ హీల్ అని రాసుకోవాలి. నేనేదో మీకు చెప్పడానికి చెప్తున్నాను, రైట్ హీల్. ఓకే, నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు 2 అయిపోయినాయి, ఇది అయిపోయింది, అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, టో ట్యాప్. ఓకే, టో ట్యాప్, ఇది హీల్. ఈ 2 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ జీ. ఈసారి మీకు టో టిప్ కావాలా, యాంకిల్ కావాలా డిసైడ్ చేసుకోండి మీరు. యాంకిల్ అన్నాను అనుకో, మూడే స్టెప్స్ ఇవి, అవి 4 స్టెప్స్ కదా, ఇవి 3 స్టెప్స్. యాంకిల్, రైట్ యాంకిల్. ఓకే, ఇలా సిక్ చేసుకోవచ్చు. డన్. ఇప్పుడు సేమ్ అదే వేలో. ఓకే, ఇప్పుడు చూడండి, అదే వేలో ఇంకా యాంకిల్ అంటే ఏంటిది, ఓకే, నెక్స్ట్ ఎల్బో, యాంకిల్, టో ట్యాప్, టో ట్యాప్. ఇక్కడ చూసారు, ఈ ట్యాపింగ్ అంటే ఇట్లా ట్యాప్ చేయొచ్చు. నెక్స్ట్ హీల్, రైట్ హీల్ చూసారా. మనకు 3 సరిపోతాయంటే 3తో క్లోజ్ చేసుకోండి. ఓకే, లేదు ఇంకా చాలా చేయాలి, ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ తీసుకురనుకో, దాంట్లో చాలా ఉంటాయి, టో టిప్, టో ట్యాప్, యాంకిల్, హీల్, చాలా వెరైటీస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఏదైనా పైవోట్ పొజిషన్ చాలా కరెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు మనం పోల్ వెక్టర్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ యొక్క ఏమంటారు, అది స్టార్టింగ్ ఉంది కదా, ఇప్పుడు ఇది కదా మనకి కావాల్సింది, స్టార్టింగ్ది. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోండి, స్టార్టింగ్ది. అంటే ఇక్కడ యాంకిల్ అని రాసి ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. సో పోల్ వెక్టర్ అనండి, వచ్చేసిందా. సో ఇలా మీరు చేయొచ్చు. డన్.
నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నా. చూడండి, ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. ఓకే, ఇలా. సో మీరు ఈ గ్రూప్స్ ఇప్పుడు వాల్యూ ఉంటే ఈజీగా మాడిఫై చేయొచ్చు, వాల్యూ లేకుంటే మాడిఫై చేయలేము. ఇప్పుడు ఇది సపోజ్ ఇదే అనుకోండి, 0. ఇప్పుడు ఇలా పైకి ఎత్తండి. ఇప్పుడు యాంకిల్, ఇప్పుడు ఏంటిది, కర్వ్ అక్కడే ఉంది, కర్వ్ కూడా మారాలి. అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ పేరెంట్ చేయకూడదు, కన్స్ట్రెయింట్ చేయాలి. సేమ్ ఎలా కన్స్ట్రెయింట్ చేయాలి, ఇది సెలెక్ట్ చేయాలి, ప్రాపర్గా పొజిషన్ ఇవ్వండి. ఇది కన్స్ట్రెయింట్ ప్లస్ విత్ ఐకే ఉందా, ఇది సెలెక్ట్ చేసుకొని, ఇది సెలెక్ట్ చేసుకొని, రెండు సెలెక్ట్ చేసుకోవాలి, ముందే చేసుకోవాలి ఇదంతా. ఓకే, సో దీనికి ఇంకో పద్ధతి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అంటే ఈ కంట్రోల్స్ అన్నీ, సపోజ్ ఈ లెగ్ మూవ్ అవుతుంది, ఓకే, ఈ లెగ్ మూవ్ అవుతుంది, ఈ కంట్రోల్ ఈ పొజిషన్లో ఉంది, ఓసారి కంట్రోల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్ళకుండా ఉండడానికి కూడా చెప్తాను. ఓకే, ఓకే గైస్.